అందరికీ వందనాలు. మీకోసం ఒక మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాన్ని తీసుకొచ్చాను. అదే శ్రీ 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 హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇది ములుగు జిల్లా మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం హేమ అంటే చంద్రుడు, చలం అంటే కొండ, అర్ధచంద్రాకారంలో ఈ కొండ ఉంటుంది కాబట్టి ఈ పేరు వచ్చింది. ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిశాడట. ఈ హేమాచల క్షేత్రము హిమాలయాల్లో మాదిరిగా ప్రకృతి అందాలతో సుందర మనోహరంగా ఉంటుంది. వైద్యానికి, వనమూలికలకు ఈ వనం పెట్టింది పేరు. పూర్వం మునులు, ఋషులు ఈ క్షేత్రంపై తపస్సు చేశారని, 6వ శతాబ్దానికి పూర్వమే ఈ క్షేత్రం ఉన్నదని చరిత్ర చెప్తుంది. శాతవాహన శతప్రభు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహ అంతర్భాగంలో ఉన్నానని చెప్పారట. అప్పుడు మహారాజు 76,000 మంది సైనికులతో గుహను తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలో గుచ్చుకుంది. ఆ నాభి నుండి ఇప్పటికీ ద్రవం వెలువడుతుంది. స్వామిని స్వస్థత పరచడం కోసం నాభికి చందనం పెడతారు. ఈ నాభి చందనం ప్రసాదాన్ని ప్రతి శనివారం తీసి భక్తులకు ప్రసాదంగా పంచుతారు. పిల్లలు కలగని దంపతులకు ఈ నాభి ప్రసాదం సేవిస్తే పిల్లలు కలుగుతారు అనేది ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని స్పర్శిస్తే మానవ శరీర ఆకృతిలో సున్నితమైన శరీరతత్వం కలిగి ఛాతిపైన రోమాలు, ముఖంపైన మీసాలతో ఉంటారు. స్వామివారికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి 2 భార్యలు. వీరి పేరుతో అక్కదార, చెల్లిదార అని చింతామణి జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జలధార దట్టమైన అడవుల, కొండల నడమ నుండి ఎల్లప్పుడూ ప్రవహిస్తూ విశేషమైన ఔషధ గుణాలు కలిగి రోగాలను మటుమాయం చేస్తుందని అపారమైన నమ్మకం. ఈ ధార ఎక్కడి నుండి వస్తుంది అనే విషయం ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కకున్నది. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమికి స్వామివారికి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ మరికొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి, నవగ్రహ మండపం, మహాలక్ష్మి, గోదాదేవి మందిరాలు కలవు. ఇట్టి మహత్తరమైన స్వామివారి దర్శనం మీకు లభించి శ్రీ 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 హేమాచల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీకు త్వరలోనే కలగాలని కోరుకుంటున్నాను.